సంక్రాంతి పండుగ అంటేనే సంస్కృతి సాంప్రదాయాల కలబోత. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో భోగి వేడుకలు వెరైటీగా జరిగాయి. ఇక ఆధునిక కాలంలో కనుమరుగవుతున్న పాతకాలపు కళారూపాలు ఈ వేడుకల్లో ప్రత్యక్షమయ్యాయి. భోగి మండలి సాక్షిగా సోది చెప్తానమ్మా సోది అంటూ సోదలమ్మ వేషధారణలో యువతులు సందడి చేశారు. కేవలం సోదమ్మలే కాకుండా బుడబుక్కుల వారు, కోయదొరలు, గంగిరెద్దుల విన్యాసాలతో కోనసీమ పల్లెలు కళకళలాడాయి. పూర్వీకుల నుంచి వచ్చిన ఈ కళలు అంతరించిపోకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రదర్శనలు అందరినీ అలరించాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. కోనసీమలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కోనసీమలో ముఖ్యంగా చూస్తే అప్పనపల్లి దేవాలయంలో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి వేడుకల్లో భోగిని అత్యంత వైభవపేతంగా చేసినటువంటిది అయితే ఉంది. అనేక ప్రాంతాల నుంచి ఈ భోగి వేడుకల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ అంతరించిపోతున్నటువంటి కళల్ని ఇక్కడ ప్రోత్సహించడం కోసం ప్రతి ఒక్కరిని ఇక్కడికైతే తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, అసలు ఒకసారి నేను కూడా వెళ్తూ అసలు సోది ఎలా చెప్తారు ఏంటి నేను కూడా చెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తాను. చెప్తారా? చెప్తామండి. సోది చెబుతానమ్మ సోది, కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, విశాలాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాము. ఇలాంటి సార్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ సంక్రాంతి పండుగలు మరి ఎన్నో జరుపుకోవాలని, మరి నిండు నూరేళ్లు సుఖంగా కుటుంబంతో వర్ధిల్లాలని ఈ సోదమ్మ చెబుతోంది. పలుకోయమ్మ పలుకు సోదోయమ్మ, జయమో జయము మీకు, శుభమో శుభము మాకు. ఇట్లా ఇప్పుడు నేర్చుకున్నదేనా లేకపోతే సంక్రాంతి కోసం చేస్తున్నదా, ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే సార్, మా పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలకి ఈ ట్రెడిషనల్ అనేది నడుస్తుంది, కళాకారులము. సో యాజ్ యూజువల్గా అది వేరే ప్రొఫెషన్. కాకపోతే ప్రతి ఇయర్ కూడా ఇలాగా మేము ఈ అంతరించిపోతున్నటువంటి కళలన్నీ కూడా మనము మరి ప్రజలకి తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరము కూడా ఈ సోదమ్మ వేషం అనేది వేస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలు మీరు? నేను చదువుకుంటున్నాను సార్, తను జాబ్ చేస్తుంది. సో ఇక్కడ వీళ్ళు అంటే సోది చెప్తున్నటువంటి వాళ్ళ ఆ పూర్వీకులందరూ కూడా ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. అది అంతరించిపోకూడదు. జనరేషన్లో చదువుకున్న ఉద్యోగాలు చేస్తున్నా కూడా వాళ్ళు ఆ కళని కంటిన్యూ చేయాలని ఇక్కడైతే చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇక మనం చూడొచ్చు బుడబుక్కల వాళ్ళని అర్ధరాత్రి సమయంలో మన ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఏంటి అసలు మీకు సంబంధించి? తెల్లారి గంటలు 4 గంటలు లేచి నెసవాటి పుట్టి బట్టి బుడబక్కలు చేత బట్టి రామజోగులు చేసుకుని వారే బుడబక్కల వేషం.
ఒక్కొక్కరిది ఒక్కొక్క వేషధారణ అయితే కనిపిస్తోంది. అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే వైరే 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 మాత వందే శకరు వైరే మాత మలయాళ భగవతి రావే మలయాళ భగవతి రావే మలయాళ భగవతి రావే మలయాళ భగవతి రావే ఆ గోల్కొండ కిల్లా మైసమ్మ పలుకు, పెద్దాపురం మరిడమ్మ పలుకు, విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ పలుకు, కాండ్రకోట నూకాలమ్మ పలుకు, పలుకమ్మ పలుకో పలుకు. ఇప్పుడు కోయిదొరలు ఇట్లా అసలు అంటే మీరు చదువుకుంటున్నారా, ఉద్యోగం చేస్తున్నారా ఏంటి? దీనికి సంబంధించి వీళ్ళలానే మీరు కూడా దీనికి సంబంధించి చేస్తున్నారా? మీ వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నది అనేది? మేమంతా కూడా ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళం సార్. కాబట్టి మేము ఇప్పుడు మరి జాబులు చేస్తున్నాము. అయినా సరే ఈ యొక్క వృత్తి మానకూడదని చెప్పి మేమంతా కూడా మరి ఒక చక్కటి పాటతోటి మన యొక్క పాటతోటి పాడుకుందాం. అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో మా అడవి సల్లాగుంటే అన్నానికి లోటే ముందు పంటాలింటికొస్తే పండుగ చేద్దామా రేలా 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 రేలా. సో ఇవన్నీ చూస్తుంటే పెద్దవాళ్ళకి అంటే మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వస్తుండేటటువంటి వాళ్ళు చూస్తుండేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ కనిపించరు. ఇలాంటి వాటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? చాలా ఆనందం అనిపిస్తుంది. నా చిన్నప్పుడు చూసేవాడిని, ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా ఒక ఇంచుమించు 10-15 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏవి కనిపించలేదు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ దేవాలయంలో ఇంత అలా చేస్తూ మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఓవరాల్గా చూస్తే సంక్రాంతి వేడుకల్లో మాత్రం అక్కడక్కడ కనిపించేటటువంటి ఈ యాక్ట్స్ అన్నిటినీ కూడా మరిచిపోకుండా ఉండడానికి వీళ్ళైతే చేస్తున్నటువంటిది మనము విజువల్లో కూడా చూడొచ్చు. డూడు బసవన్నలు ఈ సందడి కేవలం వీళ్ళకి కూడా ఈ 3-4 రోజులు మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా నెల రోజుల నుంచి ఇంటింటికి వెళ్తారు. ఈ పండగ 3-4 రోజులు కొంత ఉత్సాహంగా అయితే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత మళ్ళీ వ్యవసాయ పనుల్లోనూ ఇతర పనుల్లోనూ నిమగ్నం అయిపోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా చూస్తే సంక్రాంతి వేడుకలకు సంబంధించి భోగి రోజు మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా మనం మర్చిపోతున్నటువంటి ఆచార వ్యవహారాలని, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కళల్ని కూడా ప్రోత్సహించే విధంగా ఆలయాల్లో ఆ పండుగల్లో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించి అన్నింటినీ తీసుకురావడంతో వచ్చినటువంటి భక్తులు కానీ ప్రజలు కానీ అన్ని చూసి ఆనందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, అప్పన.